బ్రేకింగ్ న్యూస్ వైసీపీ కీలక నేతలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు, రీజనల్ కోఆర్డినేటర్స్తో పాటు పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా భేటీకి హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా పోరు, రాజకీయ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికి వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం ప్రస్తుతం నడుస్తోంది. రాష్ట్ర నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, అలాగే రీజనల్ లీడర్స్తో పాటుగా ఆఖరికి ప్రశాంత్ కిషోర్ కూడా ఈ భేటీకి హాజరైనట్లుగా సమాచారం అందుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ వసంత్తో మాట్లాడదాం. వసంత్, ప్రస్తుతం భేటీ ఎలా సాగుతుంది? అయితే ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ కూడా ఈ భేటీకి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే 20వ తారీఖు ఆయన పుట్టినరోజు రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దీక్షకు సంబంధించి ప్రతిగా ఏం చేయాలనే దానిపై వైసీపీ ఏమన్నా సమాలోచనలు చేస్తోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించుకోవచ్చు. ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకించి వైసీపీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేక హోదాకు సంబంధించి కొద్ది రోజులుగా వైసీపీ అనేక పలు దఫాలుగా పలు రకాలుగా ఆందోళన చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. అయితే సీఎం చంద్రబాబు సైతం ప్రత్యేక హోదా కోసం విభిన్నమైనటువంటి కార్యక్రమాలు కూడా రూపొందించడానికి జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో కూడా సైకిల్ యాత్రల పేరుతో కావచ్చు, పాదయాత్రల పేరుతో కావచ్చు జగన్ సీఎం చంద్రబాబు సంబంధించినటువంటి టీడీపీ నేతలు, అటు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మొత్తం కూడా పర్యటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటుగా ఏదైతే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు భవిష్యత్ కార్యాలయాలపై అయితే చర్చిస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. అయితే ప్రత్యేకించి ఈ భేటీకి సంబంధించి వైసీపీకి చెందినటువంటి ఎంపీలు, అలాగే కొందరు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ సమన్వయకర్తలంతా కూడా ఈ భేటీలో అయితే పాల్గొన్నారు. రైట్ వసంత్, ప్రధానంగా ఈ ప్రత్యేక హోదా పోరు, అయితే దీనికి సంబంధించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నట్లుగా సమాచారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి? ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకంగా వైసీపీ తన స్టాండ్ అయితే కొనసాగిస్తుందనే మనం చెప్పాలి. వైసీపీ ఎంపీల రాజీనామా కావచ్చు, ఎంపీ రాజీనామాలతో పాటుగా ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షలు కావచ్చు, వీటన్నిటి విషయంలో వైసీపీ తన కొనసాగింపు కార్యక్రమాలు అయితే చేస్తోంది. అయితే సీఎం చంద్రబాబుకి సంబంధించి మొన్న ప్రజా పోరాట దీక్ష చేయడం కావచ్చు, అలాగే ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మొత్తం కూడా హోదా అనేటువంటి ఒక అంశం చుట్టూ తిరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఎంపీలు నేరుగా వచ్చి పాదయాత్ర శిబిరం వద్ద కృష్ణా జిల్లాలోనే జగన్ కలవడం జరిగింది. అయితే రెండోసారి జగన్ పాదయాత్ర శిబిరం వద్ద పార్టీ సీనియర్ లీడర్లతో భేటీ అవుతున్నారు. హోదా కార్యక్రమాలకు సంబంధించి కలిసి వచ్చేటటువంటి సంఘాలు ఏవైతే ఉంటాయో వాటితో కలిపి పోరాటం చేయాలని, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే రాజ్యసభ ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం చేద్దాం అనేటువంటి అంశం కూడా, భవిష్యత్తు ఏ విధంగా కార్యక్రమాలు రూపొందించాలి, వీరికి సంబంధించినటువంటి రాజీనామాలు చేయాలా వద్దా అనేటువంటి అంశంపై కూడా చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో ఈ భేటీకి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అయితే మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది. సురేష్, అయితే పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ మరోసారి పోరుబాట పట్టేటటువంటి అవకాశంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. గడప గడపకు వైసీపీ, అలాగే గడప గడపకు ప్రత్యేక హోదా అంశం పేరుతో కూడా కార్యక్రమాలు రూపొందించేటటువంటి అవకాశం అవుతుంది. మొత్తంగా ఈ భేటీకి సంబంధించి ప్రాధాన్యత అయితే సంతరించుకుంటుందనే చెప్పాలి. పాదయాత్రలో వైపు బిజీగా ఉన్న ఢిల్లీ నుంచి ఇటు ఢిల్లీ వరకు కూడా జగన్ అనేక కార్యక్రమాలు రూపొందించడంలో కావచ్చు, వ్యూహరచన చేయడంలో కావచ్చు కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేష్, వసంత్, ప్రధానంగా ఎంపీలందరూ కూడా రాజీనామా చేసిన తరువాత ఆయన దృష్టి ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనేది ఒక చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ఇప్పుడు జరుగుతున్న భేటీలో ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలంతా కూడా కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, పార్టీ ఫిరాయింపుల అంశంకి సంబంధించి కావచ్చు, ఈ అంశం దృష్ట్యా ఎవరు కూడా అసెంబ్లీకి హాజరు కావటం లేదు. అంటే ఒక రకంగా వైసీపీలో కొందరు అభిప్రాయం మాత్రం తామంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడినటువంటి ఎమ్మెల్యే పదవులు తమకు అవసరం లేదు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుందని మనం చెప్పాలి. అది సమాచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు
ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామాలు చేయాలా వద్దా, లేదా రాజీనామా చేస్తే ఏ విధంగా ఉంటుంది, రాజీనామా చేయకుండా ప్రజల్లో పోరాటం చేసే విధంగా ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినంత మాత్రాన పెద్ద ఉపయోగం లేదని కొందరు చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే టీడీపీని సైతం ఎరకాటంలో తీసుకురావచ్చు. అలాగే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎమ్మెల్యేలు కనుక రాజీనామాలు చేస్తే, ఒకవేళ చేయకుండా భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించి మొత్తం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక త్రాడిపై తీసుకురావటం, హోదాకి సంబంధించి వారందరినీ కూడా ఒక త్రాడిపైకి తీసుకొచ్చి కలిసి వచ్చేటటువంటి సంఘాలతో ప్రత్యేక హోదా కోసం ఒక కార్యాచరణ రూపొందించడం. ఇప్పటికే హోదా విషయంలో టీడీపీ కూడా చాలా యాక్టివ్ అయిందని మనం చెప్పాలి. ప్రజా పోరాట దీక్షలో సీఎం చంద్రబాబు అంటే కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడం మనం చూసాము. ఇదే తరహాలో తాము కూడా చేస్తే ఏ విధంగా ఉంటుంది, తాము కూడా ఆందోళన చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ ఎంపీలతో పాటుగా పార్టీ సీనియర్ నాయకులతో, ముఖ్య కార్యకర్తలతో సమావేశం చూసి మాట్లాడేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్. అది మొత్తానికి వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. దీనికి ఎమ్మెల్యేలు, అలాగే ఆ లోకల్గా ఉన్న లీడర్సు, అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా ఈ భేటీకి హాజరైనట్లుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, హోదా కోసం మరో రాజకీయ అస్త్రానికి సిద్ధమవుతోంది వైసీపీ. ప్రత్యేక హోదా కోరుతూ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆయన దీక్ష చేస్తే, జగన్ మరో రాజీనామా వ్యూహంతో టీడీపీని ఇరకాటంలో పెట్టాలన్నట్లుగా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రానికి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు తన పుట్టినరోజున ధర్మ పోరాట దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేస్తే, దానికి పోటీగా జగన్ గట్టి అస్త్రం తయారు చేస్తున్నారట. హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు పలుమార్లు ఆందోళనలు చేసిన వైసీపీ మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే పదవుల రాజీనామాలకు తెరలేపుతున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా పాదయాత్రలో పార్టీ ఎంపీలతో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించిన జగన్, పార్టీ ఎంపీల రాజీనామాలు, నిరాహార దీక్షలతో ఢిల్లీ పెద్దలకు ఏపీ ప్రత్యేక హోదా తీవ్రత అర్థమైందని, ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తే వైసీపీ చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు కూడా పెరుగుతుందని, ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన క్రెడిట్ అంతా తమ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజీనామాల అంశానికి సంబంధించి ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ ఈరోజు మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో, ముఖ్య నేతలతో సమావేశమై రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో, ఇప్పటికే తన వంతు పోరాటం చేయడంలో సక్సెస్ అయిన జగన్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసి టీడీపీని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేయిస్తే రానున్నది ఎన్నికల కాలం కావడంతో ప్రజల సానుభూతి కూడా వస్తుందని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.